హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ స్టోరీ బుక్. ఈరోజు ఈ వీడియోతో మనము అసలు భాగవతం అనేది ఎలా స్టార్ట్ అయింది అని తెలుసుకుందాం. హిమాలయ పర్వతాల మధ్యలో ఉన్న తన ఆశ్రమంలో వ్యాస మహర్షి కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాడు. వేదాలను విభజించి మహాభారతాన్ని రచించిన గొప్ప ఋషి అయిన ఆయన తన హృదయంలో ఏదో తెలియని అసంతృప్తితో దిగులుగా కూర్చొని ఉన్నాడు. అప్పుడు భక్తి మార్గంలో మునిగి ఉన్న నారద మహర్షి నారాయణ నారాయణ అనుకుంటూ దగ్గరకు వచ్చి ఇలా చెప్పాడు. ఓ వ్యాస, నీవు ధర్మం, అర్థం, కామం గురించి రచించావు, కానీ భగవంతుని పరిపూర్ణ చరిత్రలు, ఆయన భక్తులకు ప్రేమను వివరించలేదు. అందుకే నీకు ఇంకా నీ మనసుకి సంతృప్తి కలగలేదు. నారదుడు చెప్పినట్టు వ్యాసుడు ధ్యానం చేసి పరమాత్ముని దర్శించాడు. అక్కడి నుంచి శ్రీకృష్ణుని మధురమైన లీలలను, భక్తుల కథలను సంగ్రహించి భాగవతంను రచించేందుకు సిద్ధమయ్యాడు. ఇలాగ మొదలైందే మన భాగవత పురాణం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ బటన్ని క్లిక్ చేసినట్లయితే మేము వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటారు.